వెల్కమ్ టు MK7 టీవీ. కచరా మీడియా సృష్టించిన ఎడిటింగ్ వీడియోలతో గోబెల్స్ను మించిన కేటీఆర్. పైన ఉన్న వీడియోలో జూపల్లి గారు ఏం మాట్లాడారో పూర్తిగా చూడండి. కేటీఆర్ గారు వాస్తవాల్ని వక్రీకరించి మాట్లాడే దిగజారుడు వ్యవహారం నీకే దక్కింది. కాంగ్రెస్ పార్టీ రెబల్స్ సర్పంచ్ను మేము దగ్గరికి రానియకపోవడంతో మీ దగ్గరకు వచ్చారు. కేటీఆర్ పార్టీలో చేర్చుకోమని 10 మార్లు పరిపరి విధాలా ప్రయత్నించిన వారి వ్యక్తిత్వాలని దృష్టిలో పెట్టుకుని దూరం పెట్టాం. మీరు చేర్చుకున్న సర్పంచ్ గ్రామ ఓట్లు మొత్తమే 288. మేజర్ గ్రామ పంచాయతీల్లో 1 వార్డు మెంబర్ ఓట్ల స్థాయి సర్పంచ్ను నీవు చేర్చుకున్నది ఏదో 10 మంది సర్పంచులు వచ్చి నీ పంచన చేరినట్టు స్టేట్ ఆఫీసులో స్టేట్ లెవెల్ ప్రచారం చేసుకోవడం చూస్తుంటే నీ స్థాయిని నువ్వే వార్డు మెంబర్ స్థాయికి తెచ్చుకున్నట్లు ఉంది. 288 ఓట్లు కలిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ను చేర్చుకొని స్టేట్ లెవెల్లో వీర ప్రచారం చేసుకున్నావు పో. వరుస ఓటమిలతో ఉన్న నీకు ఈ సర్పంచ్ చేరిక గొప్పవరమే అన్నట్లుంది. 7 సార్లు పోటీ చేసాం, 6 సార్లు గెలిచాం. ఏ ఎన్నికలపైన కూడా నేను ఒక్క హామీ ఇయ్యలే. నేను ఇట్లా ఎమ్మెల్యేతో ఓట్లేనని మాట్లాడుతున్నాను. మా కార్యకర్తలు చోటు చెప్పారు, సార్ ఈ ఊరికి 500 ఎందుకు చెప్పండి, ఈ ఊరికి ఒక 10 కోట్లు శాంక్షన్ చెప్పండి చెప్పింది. అది విన్నాక నేను మైక్ ఇదిగో మా మిత్రులతో చెప్తున్నారు, కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా, నేను గెలుస్తున్నా లేదో నాకే తెలియదు. పోనీ గెలిచినా మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తుందో తెలియదు. మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నా జేబుల నుంచి ఎంత ఇచ్చినంటే ఇస్తా చెప్తా. మరి ఎవరు ఇద్దరు ఏమంటారు దానికి అది మోసం మాట్లాడదు. కాబట్టి నా హామీ ఇవ్వదు. ఇప్పుడు కూడా మీరు అడిగిన ప్రయత్నం చేస్తా. కానీ ఆనాడు మా నాలుగు ఏ హామీ లేకపోయినా అన్ని పనులు చేసిన ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తా. అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నా శాఖ కల్చరల్ శాఖ. కల్చరల్ మంత్రి అంటే ఆటపాటలు డ్యాన్సుల మంత్రే కాదు. కల్చర్ అంటే సంస్కృతి.